ఓం గణాధిపతయే నమః. విఘ్నాధిపతికి వందనం. మా ఆతిథ్యానికి స్వాగతం. మా ఆతిథ్యంలో అవిసెపొడి తయారీని చూద్దాం. కావలసినవి: అవిసెలు అరకిలో, ధనియాలు ముప్పావు కప్పు, జీలకర్ర పావు కప్పు, చింతపండు పెద్ద నిమ్మకాయంత, ఎండుమిరపకాయలు 10 లేక 15, మెంతులు 1 టేబుల్ స్పూను, ఇంగువ 1 టీ స్పూను, రాళ్ల ఉప్పు లేదా మెత్తని ఉప్పు రుచికి తగినంత. తయారీ పద్ధతి: ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టాలి. దానిలో నూనె లేకుండా అవిసెల్ని వేయించాలి. అవిసెల్లో నూనె ఉంటుంది కాబట్టి అవిసెల్ని నూనె లేకుండానే వేయించాలి. ఇక్కడ అరకిలో అవిసెల్ని వాడుతున్నాం కనుక అన్నింటినీ ఒకసారే కాకుండా 2-3 సార్లుగా వేయిస్తే బాగా వేగుతాయి. అవి మాడకుండా మంట మధ్యస్థంగా ఉంచి వాటిని వేయిస్తే చాలా బాగా వేగుతాయి. అవిసెలు వేయించిన రంగులో పెద్దగా తేడా రాదు, కానీ నువ్వులు మిగతా పప్పు దినుసుల్లాగే అవి కూడా వేగాక కాస్త పొట్టుపోయి చిటపట్లాడతాయి. పైన పొట్టు కొద్దిగా ఊడి తెల్లగా కనిపిస్తాయి. బాగా చిటపటలాడి వేగాక కాస్త మార్పు వస్తుంది. అప్పటికి వేగినట్టు తెలియకపోతే ఒక అవిసె గింజను నోట్లో వేసుకుంటే అది కరకరలాడుతుంది. అప్పుడు బాగా వేగినట్టు. బాగా చిటపటలాడాక రంగులో కాస్త మార్పు వస్తుంది. ఇలా వేగిన వాటిని ఒక పళ్ళెంలో పోసుకోండి. బాండీలో మళ్ళీ అవిసెలు వేసి వేయించండి. అలా అవి అయిపోయే వరకు వేయించి పళ్ళెంలో పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండీలో 1 స్పూను నూనె వేసి ధనియాలు వేసి ఎర్రగా అయ్యేలా వేయించాలి. అవి వేగాక వాటిని అవిసెలు వేయించి ఉంచిన పళ్ళెంలో పోయాలి. మళ్ళీ బాండీలో 1 చిన్న స్పూను నూనె వేసి మెంతులు కూడా వేసి వేయించాలి. అవి ఎర్రగా అయ్యాక దానిలోనే జీలకర్ర కూడా వేసి వేయించాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయల్ని కూడా వేసి వేయించాలి. అవి వేగాక ఇంగువ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి ఆపివేసి ఆ వేడి మీదనే చింతపండు వేయాలి. ఒకసారి అన్నీ కలిపి పళ్ళెంలో పోసి చల్లారనివ్వాలి. ఇష్టమైన వారు వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు. అన్నీ వేయించిన వాటిల్లోనే తగినంత రాళ్ల ఉప్పు కానీ మెత్తని ఉప్పు కానీ వేయాలి. దాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారాక వాటిని ఒక మిక్సీ జార్లో వేసి కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా పొడి చేయాలి. మధ్య మధ్య స్పూన్తో కలుపుతూ మళ్ళీ మెత్తగా పొడి అయ్యేలా తిప్పాలి. అలా మెత్తగా తిప్పిన పొడిని ఒక గిన్నెలో కానీ వేయించడానికి ఉపయోగించిన బాండీలో కానీ వేయాలి. మళ్ళీ కొద్ది కొద్దిగా వేయించిన వాటిని మెత్తగా పొడి చేయాలి. అలా వేయించి పొడి చేసిన మొత్తాన్ని బాండీలో వేసి గరిటతో అంతా బాగా కలిసేలా కలపాలి. బాగా కలిసేలా కలిపిన ఆ పిండిని ఒక సీసాలో భద్రపరుచుకుంటే చాలా రోజులు నిలువ ఉంటుంది. మొదటిసారి ప్రయత్నించేటప్పుడు ఒక చిన్న కప్పుతో చేసుకుని బాగా కుదిరాక పెద్ద మొత్తంలో చేసి నిల్వ చేసుకోవచ్చు. అవిసెలు ఆరోగ్యానికి చాలా మంచివి. గుండె జబ్బులను, కొలెస్ట్రాల్ సమస్యను రానీయకుండా అడ్డుకుంటాయి. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ అవిసెల్లో ఉన్నాయి కనుక శాకాహారులకు ఈ అవిసెలు ఒక వరమనే చెప్పాలి. రోజుకు 1 స్పూన్ అవిసె పొడిని కానీ అవిసెల్ని కానీ మన భోజనంలో అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఈ అవిసె పొడి వేడివేడి అన్నంలోకే కాదు, ఇడ్లీలోకి, దోశ, ఉప్మాల్లోకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యం కోసమైనా ఈ అవిసెల్ని అలవాటు చేసుకోవాలి. అవిసె పొడికి వాడే దినుసుల కొలతల్ని ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. అంటే అవిసెలు మాత్రం ఎక్కువ తీసుకుని మిగతా వాటి కొలతల్ని మీరు సొంతంగా ఊహించి తక్కువ ఎక్కువలు ఆలోచించి వేసుకోవచ్చు. అవిసెల్ని ఎక్కువ పరిమాణంలో వాడితే
వాటి రుచి బాగా తెలుస్తుంది. ధన్యవాదాలు.